అమ్మమ్మ, కాస్త మజ్జిగన్నం తిను. సరేనమ్మా. చల్లగుండమ్మా. బామ్మ, అన్నం తిన్నాక ఈ టాబ్లెట్ వేసుకో, నొప్పులన్నీ తగ్గిపోతాయి. అలాగే. నీ కడుపు చల్లగుండాలి తల్లి. నా బిడ్డలాగా నన్ను చూస్తున్నావు. ఏంటిది? ఎరా, నా భార్యనే కొడతావా? ఎంత ధైర్యంరా నీకు? ఆడాళ్ళ మీద చేయి చేసుకోవడం కాదు, కొట్రా. దమ్ముంటే నన్ను కొట్టు. రేయ్, తప్పుడు కూతులకు వస్తే ఎవరినైనా ఇరగదీస్తా. నువ్వేమన్నా తోపా తురుమా? మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు. మీరెందుకు అతని మీదకి వెళ్ళడం? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడా? అందుకే మేము వచ్చాం. వీడిని ఊరికే వదలద్దు. సెల్లు వేసి కుమ్మితే గాని పొగరు తగ్గదు. పేదోళ్ళకి బట్టలు పంచడానికి వస్తే నీ సొమ్మేం పోతుంది? ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయి చేసుకోవడమేనా? విరిచి పారేస్తావు చేతులు. నేనేం గాజులు తొడుక్కోలేదు. మాకు చేతులు కాళ్ళు వెరచడం తెలుసు. వింటున్నారా వీడి పొగరి మాటలు? ఇంకా చూస్తారేంటి? లాక్కురండి వీడిని. హలో, మరీ అంత రెచ్చిపోకు. ఏం చేశానో లాక్కెళ్తారు వాళ్ళు. ఏం చేయడం ఏంట్రా? నువ్వేం చేసావో వాళ్ళు చూశారా? ఏం చూశారు? మీరు వారి భార్య గారిని కొట్టిన వీడియో ఉంది సార్. అది ఎస్ఐ గారికి చూపించారు. తను కొట్టడం మాత్రమే వీడియో చూసారా? అందులో ఆవిడ్ని కొట్టడం తప్ప ఇంకేమీ లేదా? ఇతను ఆవిడ్ని కొట్టడమే ఉంది. దానికి ముందు చాలా కథ ఉంది. నువ్వు కొత్త కథలు చెప్తే వాళ్ళు నమ్మరు. చూడండి, వినటం మొదలు పెడితే ఎన్ని కథలైనా చెప్తారు. వీళ్ళ హరికథలు బుర్ర కథలు వినాల్సిన అవసరం మీకేంటి? ముందు వాడిని లాక్కురండి. ఏమయ్యా, ఆడల మీద చేయి చేసుకుంటావా? చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. ఈ రౌడీయిజం ఏంటి? నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి సార్. ఏంట్రా నిజానిజాలు? వీడియోలో నీ దుర్మార్గం అంతా కనపడుతుంటే నేను వీళ్ళతో మాట్లాడుతున్నాను. నేను వీళ్ళని తీసుకొచ్చా. నువ్వు తీసుకొస్తే నీ పని వాళ్ళ? నువ్వు చెప్పింది చేయడానికి? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఏది తప్పో, ఏది రైటో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళని లాక్కెళ్ళి లాకప్లో వేసేస్తారా? మీలాంటి వాళ్లకు అదే కరెక్ట్. అది చెప్పాల్సింది, చేయాల్సింది వాళ్ళు. చూడండి సార్, ఈయన గారి భార్య చాలా దురుసుగా ప్రవర్తించింది. భరించలేని మాటలు మాట్లాడింది. ఏమంటే మాత్రం చేయి చేసుకోవడం తప్పే కదా? అద్ది అలా అడగండి. దురుసుగా ప్రవర్తించింది మీరు. నువ్విక్కడ లేవు, నీకు అసలు ఏం జరిగిందో తెలియదు. మీరు వాడిని తీసుకొస్తారా లేదా? నన్ను మీ ఎస్ఐ గారితో మాట్లాడమంటారా? ఏయ్, స్టేషన్కి వెళ్దాం పదా. స్టేషన్కి రావాల్సినంత తప్పు నేనేం చేయలేదు. నువ్వు చేసింది తప్పో కాదో తేల్చాల్సింది ఎస్ఐ గారు. తప్పు చేయలేదు రాను అంటావు. పదరా ముందు. చేయదురు. వదులు చేయి. చెయ్యొదలమనడానికి నువ్వెవరు? చేయి పట్టుకొని తీసుకెళ్ళడానికి నువ్వెవరో? వాడు కొట్టింది నా భార్యని. చెయ్యొదలకపోతే నువ్వు తరుణులు తింటావు. ఏంట్రా, ఏం వాగావు? నా మీద చెయ్యేస్తే మొత్తం మొత్తం అందరినీ జైల్లో పెట్టిస్తా. మేం కాదు, మా మీద దౌర్జన్యం చేశారని మేము కేసు పెడితే కోర్టుకి జైలుకి నువ్వు నీ పెళ్ళం తిరగాల్సి ఉంటుంది. నా భార్య మీద చేయేశాడు, నా భార్య మీద చేయేశాడు అని తెగ రంకిలేస్తున్నావు. అసలు నీ భార్య ఏం చేసిందో తెలుసుకున్నావా? చూడండి సో, వీళ్ళావిడ మరికొంతమంది ఆడవాళ్ళు ఈ వీధి సెంటర్కి వచ్చారు. జరిగింది అదైతే అంతా వదిలేసి నా భార్యని కొట్టాడు, నా భార్యని కొట్టాడు అని రివర్స్లో కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని పిలుచుకొచ్చి మళ్ళీ మీ ముందు దౌర్జన్యం చేస్తున్నాడు.
అవునయ్యా ఆవిడే నన్ను నెట్టి కింద పడేసింది. ఇదిగో దెబ్బ కూడా తగిలింది. పాపం ఈ అమ్మాయే కట్టు కట్టి ఓ ముద్ద పెడుతుంది.